తూర్పుగోదావరి జిల్లా వడిసలేరు గ్రామానికి చెందిన కూలి పని చేసుకునే అమ్మాయే సింగర్ బేబీ. అయితే దాదాపుగా తనకి ఇప్పటి వరకు అంటే మనవడి పుట్టేంత వరకు కేవలం కూలి పనిలో మాత్రమే పనిచేసిన బేబీ ఆ తర్వాత చిన్నపాటి ఫ్యాక్టరీల్లో చేతి పనులు చేసుకుంటూ ఉండేది. కానీ ఒకానొక సమయంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ తన పాట కాస్త వైరల్గా మారిపోయింది. అయితే ఇంత అద్భుతమైన సింగర్ ఎవరు అంటూ మొత్తం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదండి, లెజెండరీ ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రెహమాన్ కూడా కితాబ్ ఇచ్చాడు మన సింగర్ బేబీకి. ఇక ఆ తర్వాత తను వరుస పెట్టి పాటలు పాడటం మనందరికీ తెలిసిన విషయమే. కేవలం పాటలు మాత్రమే కాదు, ఎందరు మందో చేతుల దగ్గర నుంచి ఆమె అవార్డులు రివార్డులు తీసుకుంది. అవార్డు అంటే ఏదో జాతీయ పురస్కారమో నంది అవార్డో కాదండి. ఎంత చక్కగా పాడుతున్నావు, ఎంత గొప్పగా పాడుతున్నావు, నువ్వు ఇన్నాళ్ళు ఏమైపోయావు అంటూ మనుషుల మాటే సింగర్ బేబీకి అవార్డులా అనిపించాయని ఒకనొక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక విషయానికి వస్తే సింగర్ బేబీది ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ స్థాయిది. అంటే కూలి పనులు చేసుకునే ఆమెకు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు వస్తుండేవి. అయితే ఇప్పుడు మాత్రం తను పాటలు పాడుతున్న సమయంలో తనకి ఎంతో ఆర్థిక బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే తన గురువు అలాగే సంగీత దర్శకుడు అయిన సింగర్ కోటి తన సంగీత బృందంలో సింగర్ బేబీని చేర్చుకోవడమే కాదు, తన అద్భుతమైన గొంతుకు సానపెట్టిన తర్వాత తనకి పాటలు పాడేటప్పుడు మెలకువలు నేర్పిస్తూ మైక్ సెన్స్ని కూడా నేర్పిస్తూ తనని ఒక అద్భుతమైన సింగర్గా చేశాడు. ఇక అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే సింగర్ బేబీ దుబాయ్కి కూడా వెళ్ళింది. ఇక విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ అంటే పాట అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా బేబీని పిలిపించుకుని మరీ వాళ్ళకు నచ్చిన పాటలు పాడించుకోవటమే కాకుండా వాళ్ళకి తోచిన సత్కారం చేస్తూ వచ్చారు. ఇక అదే తరుణంలో ఒకానొక పెద్ద బ్యూటీ సెలూన్ అధినేత విజయలక్ష్మి గారు కూడా బేబీని తనకి నచ్చిన విధంగా సత్కరించారు. అయితే తనకి కావాల్సిన మేకప్ చేయటం, అలాగే ఫేషియల్స్ చేయడం, స్కిన్ కేర్, హెయిర్ కేర్ చేయటం, అంతేకాకుండా బయటకి కార్లో తీసుకువెళ్ళి మంచి కాస్ట్లీ చీరలు కొనిపెట్టడం జరిగింది. అంతేకాకుండా తను దుబాయ్ లాంటి విదేశీయులకు వెళ్ళటంతో తను మంచి కట్టు బొట్టు భాష తీరు ఉండాలి అని దగ్గర ఉన్న సన్నిహితులు చెప్పడంతో తను కూడా మంచి బట్టలు కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ మిర్రర్స్ అధినేత విజయలక్ష్మి గారు తనకి దాదాపుగా 20,000 రూపాయల వరకు చీరలు కొనిపెట్టడం ఇప్పుడు గమనంగా మారింది. అంటే ఇప్పుడు బేబీ కట్టే ఒక్కొక్క చీర మినిమం అంటే 2,000 నుంచి 20,000 మధ్యలో ఉన్న చీరలు కడుతుంది. అయితే దీనికి కారణం తను ఎక్కువగా సింగర్గా పేరు తెచ్చుకుని నలుగురు మధ్య కనబడుతూ ఉండటమే కారణం. అంతేకాకుండా ఒక మనిషికి ఆర్థిక బలం చేకూరితే తన కట్టు బొట్టు వేషం తీరు మారుతాయి కదండి. మరి బేబీకి ఇంకా మంచి అవకాశాలు రావాలని మనందరం కోరుకుంటూ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.